నమస్తే అండ్ వెల్కమ్ టు వన్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీ క్లాస్లో ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ డిసిజన్ మేనేజ్మెంట్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అనే ఈ యొక్క టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో మీకు ఈ యొక్క ఇమేజ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకి కోవిడ్-19 టైంలో మనం పీపీ కిట్స్ ఇవన్నీ వేర్ చేసుకున్నాం కదా. ఇవి మిడ్ 60s, మిడ్ 16th century ఆర్ 17th century ఆర్ 18th centuryలో మిడ్ యూరోపియన్ కాంటినెంట్లో ఏమైనా డిసీజ్ వచ్చేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ చేసుకునేవాళ్ళు, డిసీజ్ అనేది రాకుండా. సో నథింగ్ బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పీపీ కిట్స్, ఓల్డ్ టైప్ ఆఫ్ పీపీ కిట్స్ నుంచి మీరు అనుకోండి. ఓకేనా. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అని చెప్పంటే మనం ఈ రెండు ఇమేజెస్ని బట్టి మనం ఏం చేయొచ్చు, బయటకు ఉన్న డిసీజ్ని మనలోకి తెచ్చుకోకుండా ఆపుకోవడం. అంటే ఇన్ఫెక్ట్ అయి ఉన్న ఆ డిసీజ్ ఉన్న ప్రదేశం నుంచి మనం హెల్తీగా ఉన్నామని చెప్పనుకోండి. సో మనలోకి అంటే డిసీజ్ లేని ప్రదేశంలోకి డిసీజ్ని తెచ్చుకోకుండా, డిసీజ్ రాకుండా ఆపడాన్ని మనం ఎక్స్క్లూజన్ అని చెప్పంటారు. అది మనం లెక్చర్స్లో ఈ విధంగా చూద్దాం. సో ఈ యొక్క ఎక్స్క్లూజన్ అంటే మీకు ఆల్రెడీ జస్ట్ బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. సో ఇప్పుడు మనం ఒకసారి వాటి యొక్క టెర్మినాలజీని చూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పంటే ఒకసారి చూద్దాం. సో సింపుల్గా మనం ఒక డిసీజ్ని ప్రివెంట్ చేయడాన్ని ఆర్ఎల్స్ సింపుల్గా ఆ యొక్క ఇనాక్యులమ్ని కానీ ఆర్ఎల్స్ సింపుల్గా యొక్క ప్యాథోజన్ కానీ, అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా మనం రిస్ట్రిక్షన్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ ఏ డిసీజ్ or disease causing organism or nothing but pathogen or inoculum from ఎక్కడి నుంచి అంటే ఇన్ఫెక్టెడ్ ఏరియా నుంచి హెల్దీ ఏరియాలోకి ఈ యొక్క డిసీజ్ అనేది ఆ ప్యాథోజన్ అనేది రాకుండా ఆపడాన్ని మనం ఎక్స్క్లూజన్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో అయితే ఈ యొక్క ఎక్స్క్లూజన్ మనం ఏ విధంగా పాటించవచ్చు, ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా అచీవ్ చేయాలని చెప్పంటే ఈ విధంగా అకార్డింగ్ టు యువర్ సిలబస్ మీకు 3 ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. ఆ యొక్క ఆబ్జెక్టివ్ని ఫాలో అవడం ద్వారా మనం ఈ యొక్క ఎక్స్క్లూజన్ అనే ప్రిన్సిపల్ మనం సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ప్లాంట్ క్వారంటైన్, సెకండ్ వన్ ఈస్ ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ద్వారా, అండ్ థర్డ్ వన్ ఈస్ సీ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ యొక్క ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని సమర్థవంతంగా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆబ్జెక్టివ్ నుంచి చూద్దాం, అది ప్లాంట్ క్వారంటైన్. సో అసలు ప్లాంట్ క్వారంటైన్ ఆర్ సింపుల్గా క్వారంటైన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒకసారి మీనింగ్ కానీ దాని హిస్టరీ కానీ ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూద్దాం. క్వారంటైన్ అనే ఈ యొక్క పదం అనేది సాధారణంగా క్వారంటమ్ ఆర్ క్వారంటైన్ అనే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఈ యొక్క పదాలు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఈ యొక్క వర్డ్స్ అన్నీ కూడా సింపుల్గా ఫ్రెంచ్ ఆర్ ఇటాలియన్ అనే భాష నుంచి వచ్చిన పదాలు. ఓకేనా. అసలు క్వారంటైన్ అంటే మీనింగ్ ఏంటంటే దీని యొక్క అర్థం ఏంటి, అర్థం అంటే 40 days అని చెప్పి మీనింగ్. 40 days అని చెప్పి మీనింగ్. ఓకే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు సరిపోతుంది. సో అయితే ఇప్పుడు ఈ యొక్క క్వారంటైన్ ప్రిన్సిపల్ని మనం ప్లాంట్కి అప్లై చేసుకుంటే దాన్ని మనం ప్లాంట్ క్వారంటైన్ నుంచి అంటారు. అసలు క్వారంటైన్కి 40 daysకి అసలు అర్థం ఏంటి అని చెప్పి మనం ఒక్కసారి ఒక బ్రీఫ్గా తీసుకుంటే సింపుల్గా చూడండి. మనకి కోవిడ్-19 వచ్చేటప్పుడు కరోనా వచ్చేటప్పుడు మనకి క్వారంటైన్ ఒక 14 days to 15 days క్వారంటైన్లో ఉండమని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి, సింపుల్గా మనం ఒక ఇన్ఫెక్టెడ్ ఆర్ సస్పెక్టెడ్ పర్సన్ని, అంటే కోవిడ్-19 పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటూ ఆర్ఎల్స్ అదే మనం అగ్రికల్చర్ చూసుకుంటే సస్పెక్టెడ్ ప్రోడక్ట్ని మనం ఒక ఐసోలేటెడ్ ఏరియాలో పెట్టి అబ్జర్వ్ చేస్తాం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆ టైం ఎంత మనకి 40 days. అబ్జర్వ్ చేసి ఈ టైంలో అసలు ఇందులో ఈ యొక్క సస్పెక్టెడ్
ప్రోడక్ట్లో ఏమైనా ప్యాథోజన్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, పెస్ట్ ఆర్ వీడ్స్ ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా? చెక్ చేసుకుంటే దాన్ని మనం రకరకాల టెస్టులు చేస్తాం. చేసేటప్పుడు ఇవి మనకి ఏంటంటే ఏవేవైతే ఉన్నా అవి ఎగ్జిబిట్ చేసే అవకాశాలు ఉంటే మాత్రం అది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం 40 డేస్లో కంప్లీట్ చేసుకుంటాం. సో అందుకనే మనం ఏం చేస్తామని చెప్పంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 40 డేస్లో మనం కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పంటారంటే క్వారంటైన్ అని అంటాము. సో అయితే అసలు ఈ యొక్క నేను ఇక్కడ చెప్పింది చూడండి, 40 డేస్కి నేను చెప్పిన కాన్సెప్ట్కి డైరెక్ట్లో మీకు లింక్ ఉండకపోవచ్చు, సమర్థవంతంగా ఉండొచ్చు కూడా. బట్ ఇక్కడ సింపుల్గా కూడా మనం ఏంటంటే నేను మీకు ఇక్కడ చెప్పిన ఈ యొక్క డేట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది డేస్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం. ఓకేనా? మనం ఇంకా హైయర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. సో అయితే అట్ ప్రజెంట్ మీకు అవసరం ఉందని చెప్పంటే జస్ట్ ఒక తెలుసుకోండి, జస్ట్ ఒక స్టోరీ లాగా. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క క్వారంటైన్ గురించి మనం ఇంకొకసారి హిస్టరీ చూద్దాము. క్వారంటైన్ యొక్క హిస్టరీ చూద్దాం. హిస్టరీ ఫస్ట్ టైం వరల్డ్లో ఈ యొక్క ప్లాంట్ క్వారంటైన్ రూల్స్ని ఫ్రాన్స్ అనే కంట్రీ చేసింది. ఎప్పుడు? 1660s. సెకండ్ ఎవరు చేశారని చెప్పంటే ఈ యొక్క ప్లాంట్ క్వారంటైన్ని డెన్మార్క్ చేసింది. ఇప్పుడు 1903లో. అదేవిధంగా యుఎస్ఏ అనేది దీనిని 1912లో చేసింది. ఇండియా అనేది 1914లో డిపా యాక్ట్ ద్వారా చేసింది. డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ పెస్ట్ యాక్ట్ 1914 ద్వారా చేసి ఈ యాక్ట్ని చేసి మనకి డిపిపిక్యూఎస్ని ఇచ్చారు. డిపిపిక్యూఎస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. డిపిపిక్యూఎస్ అని చెప్పంటే డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొడక్షన్ అండ్ క్వారంటైన్ స్టోరేజ్. ఓకేనా? డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొడక్షన్ అండ్ క్వారంటైన్ స్టోరేజ్. ఇది ఫరీదాబాద్లో, హర్యానాలో ఉంది. ఓకేనా? సో మనకి ఎటువంటి క్వారంటైన్ సంబంధించిన లీగల్ రెస్ట్రిక్షన్ కానీ లేకపోతే ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనుకున్నా కూడా మనం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఇచ్చే గైడ్లైన్స్ మనం ఫాలో అవుతూ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే క్వారంటైన్కి సంబంధించిన కొద్దిగా హిస్టరీ. సో ఇప్పుడు అసలు క్వారంటైన్ అంటే మీనింగ్ అనేది చూద్దాము. సింపుల్గా మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. సింపుల్గా మనకి ఏంటంటే ఒక ప్యాథోజన్ని ఇన్ఫెక్టెడ్ రీజియన్లోంచి హెల్తీ రీజియన్లోకి రాకుండా ఆపడం. సో దీనికి లీగల్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తే అంటే ప్యాథోజన్ని ఇన్ఫెక్టెడ్ ప్లేస్లోంచి హెల్తీ ప్లేస్లోకి ఈ యొక్క లీగల్గా అంటే సింపుల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేస్తారు. ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజ్ చేసుకుంటూ లీగల్ మెజర్స్ని ఫాలో అవుతూ మనం ఇన్ఫెక్టెడ్ ప్లేస్ నుంచి హెల్తీ ప్లేస్లోకి అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఆర్ఎల్స్ ఇందులో ఉన్న ప్యాథోజెనిక్ మూమెంట్ని ఆపడాన్ని మనం ప్లాంట్ క్వారంటైన్ నుంచి అంటారు. ఓకేనా? సో అయితే ఈ యొక్క క్వారంటైన్ అనేది సాధారణంగా 3 టైప్స్ ఉంటుంది. అది ఒక కంట్రీలో జరిగితే, విత్ ఇన్ ద కంట్రీలో జరిగితే, విత్ ఇన్ ద కంట్రీలో జరిగితే సింపుల్గా దీన్ని బిట్వీన్ 2 స్టేట్స్ మధ్యలో జరిగితే దీన్ని మనం డొమెస్టిక్ క్వారంటైన్ అని చెప్పంటారు. అదే ఇన్ బిట్వీన్ 2 కంట్రీస్
టూ కంట్రీస్ మధ్య జరిగితే దీన్ని మనం ఇంటర్నేషనల్ క్వారంటైన్ అని చెప్పంటారు. ఓకేనా? ఎంబార్గో అంటే మీకు తర్వాత చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ యొక్క డొమెస్టిక్ క్వారంటైన్ గురించి, ఇంటర్నేషనల్ క్వారంటైన్ గురించి, ఎంబార్గో గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. యా, సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, డిపిపిక్యూఎస్ అన్నది. డిపిపిక్యూఎస్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండర్లో ఉంటుంది. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం క్వారంటైన్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ క్వారంటైన్. క్వారంటైన్ అంటే మీకు మీనింగ్ తెలుసు. డొమెస్టిక్ క్వారంటైన్ అంటే మీనింగ్ ఏంటంటే, డొమెస్టిక్ క్వారంటైన్ అంటే సింపుల్గా మనం ఇండియా మ్యాప్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇదంతా కూడా గుజరాత్. ఓకే, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంటుంది, సిజీ, ఒడిస్సా, ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్. ఇండియా మ్యాప్ సరిగ్గా వేయనందుకు నాకు క్షమించండి. సో అయితే ఇప్పుడు అసలు డొమెస్టిక్ క్వారంటైన్ అంటే మీనింగ్ ఏంటంటే, మన కంట్రీలోనే వితిన్ ద 2 స్టేట్స్ మధ్యన, లైక్ తమిళనాడు ఆర్ కేరళలోంచి మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఆర్ సింపుల్గా ఏదైనా ఒక క్రాప్ని, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ని మనం తమిళనాడు మరియు కేరళలోంచి వెస్ట్ బెంగాల్కి ఎక్స్పోర్ట్ చేయడాన్ని గవర్నమెంట్ ఆపింది అని చెప్పంటే, గవర్నమెంట్ని ఒక ప్యాథోజన్ ఉంది, ఒక సస్పెక్ట్తో ఆపింది అని చెప్పంటే, తమిళనాడు నుంచి కేరళలోంచి రైస్ క్రాప్ని వెస్ట్ బెంగాల్కి ఎక్స్పోర్ట్ చేయకుండా ప్యాథోజన్ ఉంది అని చెప్పి డౌట్ గవర్నమెంట్ ఆపితే, వితిన్ ద కంట్రీలో 2 స్టేట్స్ మధ్యన, అంటే మన కంట్రీలోనే ఒకే కంట్రీలో ఉండే 2 స్టేట్స్ మధ్యన ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దాన్ని మనం డొమెస్టిక్ క్వారంటైన్ నుంచి పిలుస్తారు. ఓకేనా? సో అయితే ఈ యొక్క డొమెస్టిక్ క్వారంటైన్ అనేది అట్ ప్రజెంట్ మనకి టోటల్గా ఒక 5 2 పెస్ట్లకి, 3 డిసీజులకి, ఆర్ సింపుల్గా ప్యాథోజన్స్కి డొమెస్టిక్ క్వారంటైన్కి అట్ ప్రజెంట్ ఇండియాలో అప్లై అవుతుంది, 5 ఎంటిటీస్కి. సో అయితే అవి ఏంటి అంటే ఒకసారి చూద్దాం. మై గాడ్, భగవంతుడా. సో అయితే మనకి ఇండియాలో 5 ఎంటిటీస్ ఉన్నాయి. డొమెస్టిక్ క్వారంటైన్ అట్ ప్రజెంట్ అప్లై అవుతున్న 5 ఎంటిటీస్ ఏంటంటే, 2 పెస్ట్లు, 3 ప్యాథోజన్స్. పెస్ట్లు ఏంటంటే, 1 రూటెడ్ స్కేల్, 1 రూటెడ్
స్కేల్, రెండు శాంజో స్కేల్. స్కేల్ స్కేల్ ఇన్సెక్ట్స్. ప్యాథోజన్స్ తీసుకుంటే ప్యాథోజన్స్ మనకి రెండేమో బనానా నుంచి ఉంటాయి, ఒకటేమో పొటాటో నుంచి ఉంటుంది. మనకి బంచి టాప్ ఆఫ్ బనానా, బంచి టాప్ ఆఫ్ బనానా. అదేవిధంగా మొజాయిక్ ఆఫ్ బనానా, అదేవిధంగా వాట్ ఆఫ్ పొటాటో, పొటాటో. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఇదేమో అస్సాం, తమిళనాడు, ఒడిస్సా. బనానా మొజాయిక్ అనేది గుజరాత్ అండ్ మహారాష్ట్ర, వీటిలో ఉంటుంది. అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ బంచి టాప్ ఆఫ్ బనానా అనేది ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి, అస్సాం నుంచి, తమిళనాడులోంచి, అదేవిధంగా ఈ యొక్క ఒడిస్సాలోంచి. మనం ఫ్రూట్స్ని తప్ప మిగిలిన సీడ్లింగ్ మెటీరియల్గా యూజ్ చేసి ఏ యొక్క బనానా ప్రొడక్ట్స్ కానీ మనం ఈ యొక్క స్టేట్స్ నుంచి మిగిలిన స్టేట్స్లోకి పట్టుకెళ్ళకూడదు. ఓకేనా? సో అలా పట్టుకెళ్ళాలని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. సో ఈ విధంగా మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి విత్ ఇన్ ద స్టేట్స్ మధ్యన దీన్ని మనం డొమెస్టిక్ క్వారంటైన్ నుంచి అంటారు. సో అదేవిధంగా ఈ యొక్క గుజరాత్ నుండి మహారాష్ట్రలోంచి బనానాని ఒక ఫ్రూట్స్ తప్ప మిగిలిన బనానాకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం మిగిలిన స్టేట్స్కి పంపించలేము. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి మన యొక్క పొటాటో ట్యూబర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ట్యూబర్స్ మనం మిగిలిన స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయకూడదు, పంపించకూడదు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఇండియాలో అట్ ప్రెజెంట్ ఈ యొక్క 2 పెస్ట్లకి 3 ప్యాథోజన్స్కి టోటల్గా 5 ఎంటిటీస్కి మనం డొమెస్టిక్ క్వారంటైన్ ఫాలో అవుతున్నాం అట్ ప్రెజెంట్ ఇండియాలో. అదే మనం ఇంటర్నేషనల్ క్వారంటైన్ ఒకసారి చూసుకుంటే సింపుల్గా బిట్వీన్ ద స్టేట్స్ ఇక్కడ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే మన కంట్రీలో ఉండే స్టేట్ కాదు, జస్ట్ ఒక కంట్రీ అనే మీనింగ్ నేను చెప్పాలనుకున్నాను. స్టేట్స్ని తీసేసండి కన్ఫ్యూజన్ లేకుండా. సింపుల్గా ప్రపంచంలో 2 దేశాల మధ్య, ఓకే, బిట్వీన్ 2 కంట్రీస్ మధ్యలో ఒక డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఒక క్రాప్ యొక్క మూమెంట్ని మనం లీగల్గా స్టాప్ చేస్తాం. ఓకేనా? సో దీన్ని మనం ఇంటర్నేషనల్ క్వారంటైన్గా పిలుచుకుంటాం. ఎగ్జాంపుల్ దీనికి ఏమైనా ఉందా అని చెప్పండి, ఎస్ ఉంది. మనకి ఈ యొక్క పొటాటోలో ఫైటోప్తరా ఇన్ఫెస్టెన్స్ ఉంది కదా, పొటాటో అది ఏ డిసీజ్ని కలెక్ట్ చేస్తుంది? లేట్ బ్లైట్. ఈ యొక్క లేట్ బ్లైట్ డిసీజ్ అనేది యూరోపియన్ కాంటినెంట్లోంచి కొన్ని కంట్రీస్ నుంచి మిగిలిన కాంటినెంట్ కంట్రీస్కి మనం ఆ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్ అయిన పొటాటోని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది మనం చేయం. సింపుల్గా మనకి ఏంటంటే ఈ యొక్క యూరోపియన్ కాంటినెంట్ కంట్రీ నుంచి మనం వేరే కంట్రీస్లోకి పొటాటోని ఇంపోర్ట్ చేసుకోము. ఓకేనా? ఎందుకు? మనం ఈ యొక్క లేట్ బ్లైట్ డిసీజ్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు తద్వారా. సో ఈ విధంగా మనం ఒక డిసీజ్ని లీగల్ మెజర్స్ యూజ్ చేసి 2 కంట్రీస్ మధ్యన మనం క్వారంటైన్ ఫాలో అవుతున్నాం కాబట్టి దాన్ని ఇంటర్నేషనల్ క్వారంటైన్ అని చెప్పి అంటారు. ఇంటర్నేషనల్ క్వారంటైన్ అని అంటారు. బట్ అదే ఎంబార్గో అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ ఎంబార్గో. సింపుల్గా ఒక కంట్రీ నుండి పూర్తిగా అన్ని అగ్రి ప్రొడక్ట్స్ ఆర్ఎల్స్ అగ్రి
కమోడిటీస్ అన్నీ వేరొక కంట్రీలోకి ఓకేనా, కంట్రీ ఆర్ స్టేట్ని పెట్టుకోండి, ఆర్ స్టేట్లోకి రాకుండా రిస్ట్రిక్ట్ చేయడాన్ని టోటల్ ఎంబార్గో అని చెప్పంటారు. టోటల్ ఎంబార్గో అంటారు. ఓకేనా, అంటే సింపుల్గా ఒక కంట్రీ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ పూర్తిగా అన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం రిస్ట్రిక్ట్ చేస్తాం రాకుండా, దీనిని టోటల్ ఎంబార్గో అని పిలుస్తారు. ఇది మనకి పొటాటో లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో ఉంది కదా, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటోకి ఈ యొక్క టోటల్ ఎంబార్గోని ఒకసారి ఫాలో అయ్యారు. అదేవిధంగా మనకి కాఫీలో లీఫ్ రస్ట్ వస్తుంది, అది హెమిలియా వస్ట్రాటిక్స్ అనే యొక్క రస్ట్ ఫంగై వల్ల వస్తుంది. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ వీటికి టోటల్ ఎంబార్గో అని ప్రీవియస్గా వాడారు. సో ఇది మనకి ఈ యొక్క లీగల్ రిస్ట్రిక్షన్, డొమెస్టిక్ క్వారంటైన్, ఇంటర్నేషనల్ క్వారంటైన్, టోటల్ ఎంబార్గో అంటే మీనింగ్. సో అయితే ఇక్కడ మనం ఇంటర్నేషనల్ క్వారంటైన్ మనం చెప్పేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండి నేను ఫ్రాన్స్కి మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నా, సో నేను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మ్యాంగో లాట్ మొత్తాన్ని నేను టెస్ట్ చేస్తాను. అంటే మ్యాంగోలో ఎటువంటి పురుగులు కానీ పాథోజన్స్ కానీ వీడ్స్ కానీ ఉన్నాయో లేదా, మ్యాంగో ఫ్రూట్స్లో కానీ లాట్స్లో కానీ వేరే వాటిల్లో ఉన్నాయో లేదా టెస్ట్ చేసి, ఒకవేళ లేకపోతే నేను ఒక సర్టిఫికేట్ ఇస్తాను. దాన్నే ఫైటో అంటే ప్లాంట్, శానిటరీ అంటే మనం శానిటేషన్ చేస్తాం కదా, శుభ్రం చేస్తాం. సో ఈ యొక్క ప్లాంట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి అని మనం ఒక సర్టిఫికేట్ని ఏ కంట్రీ అయితే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ యొక్క కంట్రీ అనేది ఇస్తుంది. సింపుల్గా కూడా ఆరిజిన్ ఆఫ్ కంట్రీ, సింపుల్గా ఎక్స్పోర్టెడ్ కంట్రీ అనేది ఇంపోర్టెడ్ కంట్రీకి ఇస్తుంది. ఇందులో అంతా బాగానే ఉంది, శుభ్రంగా ఉంది, ఎటువంటి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఓకేనా, సో అందుకనే ఈ యొక్క ఫైటో శానిటరీ సర్టిఫికేట్ అనేది ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది అని మీకు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎవరు ఇంపోర్టెడ్ కంట్రీ ఇస్తుందా, ఎక్స్పోర్ట్ కంట్రీ ఇస్తుందా, రెండు ఇస్తారా, అసలు ఎవరు ఇవ్వరా, ఇట్లా ఆప్షన్స్ బట్టి మీకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. సింపుల్గా ఏంటంటే ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు ఇస్తారు, ఇందులో ఏం లేదురా బాబు అని చెప్పి. ఓకేనా, సో ఇక్కడతో మనకి ప్లాంట్ క్వారంటైన్ అనేది అయ్యింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ మనం ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ఫాలో అవడం ద్వారా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే సింపుల్గా ఏంటంటే ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ అంటే ఎలాగా ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ సీడ్ కార్పొరేషన్ అనేది నేషనల్ సీడ్ కార్పొరేషన్ అనేది చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీస్తోను నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్తో అగ్రి రిలేటెడ్ రీసెర్చ్ స్టేషన్తో టైప్ చేసుకుని ఏం చేస్తారని చెప్పండి, సీడ్ ప్రొడక్షన్ చేస్తారు. ఓకేనా, ఎన్ఎస్యూ కానీ లేకపోతే చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ వగేరా ఏవైనా కానీ. సింపుల్గా ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడైతే మనకి సీడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందో ఆ యొక్క సీడ్ ప్రొడక్షన్ అనేది జరిగే ఏరియాలోకి మనం వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పొలం ఉందండి, రీసెర్చ్ స్టేషన్, ఇది ఒక రీసెర్చ్ స్టేషన్. ఈ యొక్క రీసెర్చ్ స్టేషన్లో మీరు మెయిజ్ పండిస్తున్నారు. ఓకేనా, మెయిజ్లో కొత్త వెరైటీని ఒక ఆర్డర్ వచ్చి ఎన్ఎస్సీ వాళ్ళు ఆర్డర్ చేశారు. మీరు ఏం చేశారని చెప్పంటే మెయిజ్ని కల్టివేట్ చేస్తున్నారు సీడ్ పర్పస్ కోసం. ఓకేనా, సర్టిఫైడ్ సీడ్ పర్పస్ కోసం చేస్తున్నారు. సో ఇందులో ఒక డిసీజ్ అనేది వచ్చిందని చెప్పి అనుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, వన్స్ ఈ డిసీజ్ ఇందులో ఉందని మీకు తెలిసిన తర్వాత వన్స్ సీడ్ ప్రొడక్షన్ చేయగానే సరిపోతుందా, వన్స్ ఎవరైతే సీడ్ ప్రొడక్షన్ చేస్తారో చేసేటప్పుడు ఏంటంటే ఆ మధ్యలో ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంది. ఇన్స్పెక్షన్ చేసి అసలు ఇందులో ఎంత బాగానే ఉందో లేదా, ఏమైనా ప్యాథోజన్స్ కానీ డిసీజ్ కానీ వీడ్స్ కానీ ఏమైనా హార్మ్ఫుల్ ఎంటిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేస్తారు. చెక్ చేసి మాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళు కూడా. ఓకేనా, సర్టిఫికేట్ ఇచ్చి ఏం చేస్తారని చెప్పంటే, ఈ ఫీల్డ్ అంతా కూడా డిసీజ్ ఉంది, ఆర్ఎల్స్ ఈ యొక్క ఫీల్డ్ అంతా కూడా, ఈ యొక్క సీడ్ అంతా కూడా, ప్రొడ్యూసింగ్ సీడ్ అంతా కూడా ఇటువంటి డిసీజ్ లేదు,
డిసీజ్ ఫ్రీ ఆర్ ఇన్ఫెక్టెడ్, మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ విధంగా మనం ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ చేసుకోవడం ద్వారా ఒకవేళ ఈ యొక్క స్పెసిఫిక్ సీడ్ ప్రొడక్షన్ ఏరియాలో డిసీజ్ ఏమైనా ఉంటే మనం ఈ యొక్క సీడ్ మొత్తాన్ని కూడా మనం నాశనం చేసేసి సీరియస్ ప్రొడక్షన్ అవ్వకుండా చేస్తాం కదా. తద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ మనం ఫాలో అవుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు మనం చేయకపోతే, ఇన్స్పెక్షన్ చేయకపోతే ఇది ఏం చేస్తాం, సీడ్ ప్రొడ్యూస్ చేసేసి ప్రొడ్యూస్ అయిన ప్లేస్ నుంచి ఒక కొత్త ప్లేస్కి మనం సీడ్ పంపించేస్తాం. పంపించిన తర్వాత ఇక్కడ ఉన్న డిసీజ్ అనేది ఇక్కడ కూడా వచ్చేస్తుంది. మనం ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా తద్వారా ఏం చేస్తున్నట్టు, ఇందులో డిసీజ్ ఉందని చెప్పి మనం ముందే గమనించి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ సీడ్ ప్రొడక్షన్ ఆపేసేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ మనం ఇండైరెక్ట్గా మనం ఫాలో అవుతున్నట్టే కదా. సో ఇందుకోసం ఈ విధంగా ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ద్వారా మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ మనం ఫాలో అవుతాము. సో నెక్స్ట్ వన్, మనం సీడ్ ట్రీట్మెంట్ ద్వారా, సీడ్ యొక్క ట్రీట్మెంట్ ద్వారా గ్లిచ్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ని మనం ఒకసారి చూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పంటే, మనం ఒక సీడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ సీడ్ని మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి మనం ఎక్స్పోర్ట్ పంపిస్తున్నాం. ఓకేనా. ఇక్కడే మనం ఏం చేసాము, సీడ్ మొత్తాన్ని కెమికల్స్తో వీడ్ సైడ్ కావచ్చు, ఫంగిసైడ్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్ కావచ్చు, ఏదైనా కెమికల్స్తో మనం ప్లేస్ ఆఫ్ ఆరిజిన్లోనే ఈ యొక్క సీడ్ మొత్తాన్ని మనం ట్రీట్మెంట్ చేసాం. అంటే కెమికల్ని అప్లై చేసి మొత్తం సీడ్ మొత్తాన్ని నీట్గా ట్రీట్మెంట్ చేసుకున్నాం. వన్స్ ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అయిన సీడ్ అనేది మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే, పంపించుకున్నట్లయితే ఏదైనా ప్యాథోజన్ ఏమైనా వీడిగానే ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ చనిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా మినిమల్ అయిపోతుంది. తద్వారా మనం ఈ యొక్క ఒకవేళ ఏదైనా మనం తెలియకుండా ఏమైనా డిసీజ్ కానీ, ప్యాథోజన్ కానీ, ఆర్ఎల్స్ ఏమైనా ఇన్సెక్ట్ కానీ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా మనం కెమికల్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతాయి, ఇందులో ఉండే ప్యాథోజన్స్ అనేవి, ఇందులో ఉండే ఎంటిటీస్ అనేవి మనకి హార్మ్ఫుల్ ఎంటిటీస్ అనేవి ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. ఆటోమేటిక్గా డెత్ని ఫేస్ చేస్తాయి. వన్స్ చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క సీడ్ అంతా కూడా డిసీజ్ ఫ్రీ అయిపోతుంది కదా, అంటే హార్మ్ఫుల్ ఫ్రీ అయిపోతుంది కదా. ఈ విధంగా అయిపోవడం వల్ల మనకి హైదరాబాద్ నుంచి మనం విశాఖపట్నం పంపించినటువంటి ఈ యొక్క సీడ్ మెటీరియల్ అనేది ఎటువంటి హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్, ప్యాథోజన్స్, వీడ్స్ లేకుండా ఫ్రీగా ఉంటుంది కదా, అంటే హెల్తీగా ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం హెల్తీ సీడ్ మనం పంపించుకోవచ్చు. తద్వారా మనం డిసీజ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి వెళ్లకుండా ఎక్స్క్లూజన్ మన ప్రిన్సిపల్ మనం ఇండైరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఇది ఇక్కడ వరకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఐ హోప్ నేను మీకు ఇక్కడ చెప్తున్న లెక్చర్స్ అనేవి డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్గా కానీ మీకు ఉపయోగపడుతున్నాయని చెప్పు నేను ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క లెక్చర్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కంటెంట్ని కానీ, క్లాసెస్ వే ఆఫ్ టీచింగ్ కానీ, నేను వాడే స్లైడ్స్ యొక్క కలర్ కానీ మీకు ఏదనిపిస్తే ఇది మారిస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో సజెషన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆ యొక్క చేంజ్ అనేది తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇదే విధంగా నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మిగిలిన ఒక్కొక్క ప్రిన్సిపల్కి ఒక్కొక్క లెక్చర్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ యొక్క లెక్చర్స్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ యొక్క కంటెంట్ని షేర్ చేయండి, మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇవి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ అందరికీ కూడా. జై హింద్, వందే మాతరం.